ఎస్టీ కులాల వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని పలంనేరు మండల తహసీల్దార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. అందులో భాగంగా శుక్రవారం రూరల్ మండలం కుర్మాయి గ్రామంలో తహసీల్దార్ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్త ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ పిల్లల తల్లిదండ్రులు ఇంటి వద్దనే మంచి అలవాట్లను నేర్పించాలని తెలిపారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సెల్ ఫోన్లు తీసివ్వద్దని, వాటి ద్వారా చాలా అవాంతరాలు సృష్టించుకుంటుంటారని పేర్కొన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనికి గ్రామస్తులు స్పందిస్తూ ఎస్సీలకు పక్కా శ్మశానం లేదని తెలియచేయగా ఇక్కడ ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలని వీఆర్ఓకు ఆదేశాలిచ్చారు. కరెంట్ ఏఈ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ప్రభుత్వం ఇస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో, ఈఓఆర్టీ, సచివాలయ, గ్రామ వాలంటీర్లు, అధికారులు, గ్రామస్తులు, మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమస్యలని చిన్న సమస్యగానే చూసి దానిగానే రూపుమాపగలిగితే, దానిగానే అరికట్టగలిగితే, పరిష్కరించగలిగితే సమస్యలు పెద్దవి కావు, సామరస్యంగా ఉంటారు ప్రజలందరూ అనే ఉద్దేశంతో మేము ఒక 2-3 మంచి మాటలు చెప్పిన తర్వాత దయచేసి గ్రామ ప్రజలు మీ సమస్య ఏమైనా తెలియజేస్తే ఫస్ట్ ఊరి సమస్యలు, తర్వాత వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటాయి కూడా వాటిని ప్రజెంట్ శారీరక ఇప్పుడు అంటే కొట్టాడుకోవడం కానీ ఏదైనా రేపులు కానీ ఇలాంటివి. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే పరిష్కరించాలని ఏపీజేఏసీ పలంనేరు తాలూకా చైర్మన్ ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. అందులో భాగంగా శుక్రవారం పలంనేరు ఎన్జీఓ హోం ముందు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర సందర్భంగా సిపిఎస్ రద్దు చేస్తామని, కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాటిని అమలు చేయాలని కోరారు. నాటి నుండి నేటి వరకు మా డిమాండ్లను పోరాటాల ద్వారా సాధించుకున్నామే తప్ప ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలు చూపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీ మంజూరు, బకాయి పడ్డ కరువు భత్యం 3 విడతలుగా మంజూరు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజేషన్, మహిళా ఉద్యోగులకు నెలలో 5 రోజులు అదనపు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ ఐక్యమత్యమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుని పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ మహిళలు రోడ్లు పట్టుకోకుండా, వారి ఆడవాళ్ళ చెట్లు చదువుకోలేకుండా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి, రెండో వైపు ఈ యొక్క మంత్రివర్గ ఒత్తిడితో కేసీఆర్ గారు ఏం చేశారంటే మరలా విధుల్లో చేర్చుకుంటాము అని చెప్పి అన్నాడు. ఒకటి ఎంత అవమానకరమైనటువంటి విషయం అంటే దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి కార్మికులు నేను ఈ యొక్క సమ్మెకు ప్రయోజనానికి కూడా నాకు హక్కు లేదు, సంఘం నాకు కల్పించిన హక్కును నేను కల్పించుకున్నానికి వీలు లేదు అని అది ప్రజాస్వామ్య దేశం కాదు, అది రాజరికంగా ఒక రకంగా హిట్లర్ని వాళ్ళని అందరినీ మార్చేసి ఈ రోజు అక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆ రకమైనటువంటి కార్యక్రమానికి వచ్చారు. దానికి కారణం ఒకటి మనలో ఐక్యత లేదు. ఆ రోజు వరకనా తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీ వరకనా ఉద్యోగోపాధ్యాయ కార్మికుల యొక్క జేఏసీతో ముడిపడి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. వారు రాజకీయంగా ఉన్నటువంటి పార్టీల పైన ఆధారపడి టీఎస్ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోయారు కాబట్టి ఈ రోజు ఈ రకమైనటువంటి సమస్య వచ్చింది. ఎందుకోసం నేను ఆ సమస్య ఇక్కడ ప్రస్తావన చేసి వచ్చిందంటే పాలకులుగా ఉండేవాళ్ళు పదవి ఎక్కేంత వరకు మన యొక్క దయాదాక్షిణ్యాల పైనే ఉండాల్సింది. మీరు ఒక్కసారి ఆలోచించండి. నాదే ముందు ఒక్క ఓటు అంటే గతంలో మేము తిరగాల్సిన సందర్భాల్లో మీరు ఒక బాగా ఆలోచన చేయండి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ ప్రభుత్వం కానీ ఈ భారతదేశంలో నిలిచిన దాఖలాలు లేవు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చే హక్కు కూడా మనకు, ఆ శక్తి కూడా మనకు ఉందన్నటువంటి వాస్తవాన్ని దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఒక డిఐఈ లేదంటే 83లో వచ్చినటువంటి రామారావు గారిని పక్కన పెట్టా 5 డిఏలు పెన్షన్లకి. ఆ రోజు మూకుమ్మడిగా పెన్షన్లు అందరూ ఒకటే దాదాపు 4 లక్షల మంది పెన్షన్లు వాళ్ళ కుటుంబాలంతా కలిపి ఆ రోజు ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపిన దాఖలాలు ఉన్నాయి. నేను ఇక్కడ రాజకీయ పార్టీలతో మాట్లాడాలా అంటే మీకేం చెప్తున్నా. కేవీపల్లి మండలం కేవీపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. పన్నుల గుర్తింపు ప్రణాళిక ప్రక్రియ 2020-2021 సంవత్సరానికి గాను ఈ గ్రామ సభ జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపాధి ఏపీఓ రమేష్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఉపాధి పనుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఇందులో ఫారం ఫండ్స్, సప్లై ఛానల్, మెటల్ రోడ్లకు మట్టి వేయడం, కొత్తగా ఇచ్చే ఇండ్ల పట్టాలకు చదునుగా మట్టి తోలడం వంటి పనులు ఉన్నాయని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రమేష్ గారు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీనివాసులు, రైతులు, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ ఉన్నాయి. మీ అందరికీ బాధ మన జీతాలు ఇచ్చడానికి కూడా ప్రభుత్వం ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు. అటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి తాను కష్టపడకుండా కేంద్రం నుంచి 100% డబ్బులు ప్రజలకు, అదేవిధంగా మెటీరియల్ కాంపోనెంట్ గా గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఇప్పుడున్న ఏకైక మార్గం ఏంటంటే ఉపాధి హామీ ఒకటి. మనం ఒక జాబ్ కార్డు హోల్డర్కి సంవత్సరంలో 100 రోజులు, 150 రోజులు, 100 రోజులు అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 50 రోజులు మన రాష్ట్ర ప్రభుత్వం. మన ఒక జాబ్ కార్డుకి 150 రోజులు పని అంటే దాదాపు 30,000 రూపాయలు ఒక జాబ్ కార్డు హోల్డర్ కి, అంటే ఒక పేద కుటుంబానికి మనం ఉపాధి పనులు చేసి ఇప్పించగలిగితే ఈ రోజు ఉపాధి వాళ్ళు 30,000 సంపాదించుకుంటారు. బట్ చేసే పనుల వల్ల జీవితాంతం లక్షాధికారులు అవుతారు. ఫర్ నీళ్లు ఇచ్చినాయి, చుట్టుపక్కల ఏ మామిడి చెట్లు దూకున్నారు, మామిడి చెట్లు నాటుకున్నారు, అటువంటిప్పుడు ఆ వారం నీళ్లు మనం మామిడి చెట్లు అంటే హార్టికల్చర్ అంతా కూడా కానీ ఫిట్టింగ్, ప్లాంటేషన్, వాటరింగ్, ఎనుములకి, కలుపుకి, అదేవిధంగా కళ్ళకు ఒకటేంటి దాదాపుగా మామిడి దాని పరిసరాలు అయితే 3.5 లక్షలు 4 లక్షల వరకు, దానిమ్మ అటువంటి అయితే 7 నుంచి 8 లక్షల వరకు, 2 ఎకరాలకే. ఇంకా 3 ఎకరాలు అయితే ఇంకొక 3 ఎకరాలు. అంటే దాదాపు 3 సంవత్సరాలు వాళ్ళకి పూర్తిగా సాగి మనమే ఇస్తూ, అంటే ఇట్లా ఉపాధి పనులు ఇస్తాం. పనులు ఇవ్వడం వల్ల వాళ్ళ భూములు అభివృద్ధి అవుతాయి, వాళ్ళు అభివృద్ధి. ఏర్పేడు జెడ్పీ హైస్కూల్ నందు ఈరోజు బాలల హక్కుల వార్షికోత్సవం జరిగింది. బాలల హక్కుల గురించి ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ 1989వ సంవత్సరం రాజ్య సమితి బాలల హక్కులు రావడం జరిగింది. 1992 సంవత్సరం పివి నరసింహారావు గారు బాలల హక్కుల కోసం సంతకం చేయడం జరిగిందన్నారు. ముఖ్య అతిథిగా వచ్చిన మండల తహసీల్దార్ గారు మాట్లాడుతూ ప్రగతి సంస్థ వారు ఇలాంటి కార్యక్రమాలు చేయడం సంతోషకరం. మేము కూడా ప్రభుత్వ స్కూల్లోనే చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామన్నారు. అదేవిధంగా ఎంఈఓ గారు మాట్లాడుతూ ప్రభుత్వ స్కూల్లో చదువుకునే పిల్లలు అమ్మ ఒడిని సద్వినియోగం చేసుకోవాలని సిడివిఓ గారు మాట్లాడుతూ ఆడపిల్లలకు ప్రత్యేకంగా కిసాన్ వికాస్ ద్వారా స్కూల్ ఆడపిల్లలకు జనవరి నెలలో ప్రారంభిస్తామన్నారు. ఏర్పేడు సిఐ శివకుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 పాఠశాలల్లో 50 మంది పిల్లలకు మెమరీస్ ఇవ్వడం జరిగిందన్నారు. సభకు విచ్చేసినటువంటి హెచ్ఎం గారు రామ్మూర్తి గారు, శిరీష, ప్రభాకర్, జయలక్ష్మి, కోటయ్య, గంగులమ్మ, ఆనంద్, రామచంద్ర తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. బాలల హక్కుల పరిరక్షణకి ప్రగతి సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చేసిన మన మండల అధికారులు మరియు కిషోర్ రెడ్డి గారికి, సిఐ గారికి, సిడిపిఓ గారికి, ఎంఈఓ గారికి మరియు ఈ పాఠశాల అధ్యాపకులకి, పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ఈ మధ్య ప్రభుత్వాలు వైపు చేస్తున్నాయి. జీవన నైపుణ్యాలు కూడా మీ సబ్జెక్టులో చేర్చమని చెప్పి ఒకవైపు అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు కూడా ఆలోచించడం జరిగింది. దాంట్లో జీవన నైపుణ్యాల సంబంధించి కూడా మేము దగ్గరలో ప్రభుత్వంతో ఒక డిస్కషన్ జరుగుతాం. ప్రతి స్కూల్లోనూ ఒక పీరియడ్ జీవన నైపుణ్యాలు
సదుం మండలం సదుం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణంలో శుక్రవారం 72వ ఎన్సీసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఫజ్రుల్లా, ఎన్సీసీ అధికారి సహదేవయ్య, బాబురెడ్డి, రెడ్డప్పరెడ్డి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Music Studio. Music Studio. Music Studio. Music Studio. ఈ అవకాశం వస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే 50% ఉన్నారు మనకు గర్ల్స్, వాళ్ళకు కూడా ఈ అవకాశం ఉంది. ఇప్పుడు ముందర కూర్చోన్నటువంటి అమ్మాయిలు మాత్రమే లాస్ట్ బ్యాచ్. తర్వాత నెక్స్ట్ మనకు ప్రివిలైజేషన్స్ వస్తే ఉంటాయి. ఇంకొకటి కూడా ఉంది అవకాశము. మన So Music Studio. So Music Studio. So Music Studio. చౌడేపల్లి మండలం చౌడేపల్లిలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులచే దోమల నిర్మూలన ఉత్సవాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశానుసారం కార్యక్రమాన్ని చౌడేపల్లి వైద్యాధికారులు మరియు జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ నందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ వైద్యాధికారి మోహన్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.